హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? అందరికీ మధు వసంతకి స్వాగతం మళ్ళీ. సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే గార్డెన్లో నేను నా కంపోస్ట్లో ఏమేంటి యాడ్ చేస్తున్నాను. ఈ మధ్య నేను ఈ మధ్య అంటే ఒక 2-3 మంత్స్ నుంచి కంపోస్ట్ చేయడం స్టార్ట్ చేసుకున్నాను. సో వేరే వేరే ప్లేసెస్లో ఏ ప్లేస్లో అయితే నేను ఈ మొక్కలు పెట్టట్లేదు, ఎందుకంటే ఈ మధ్య నా గార్డెన్లో మీకు తెలుసు కదా, సో రాణికి మా కుక్కపిల్లకి అందకుండా పైన పెట్టుకుంటున్నాం. సో ఆ ప్లేసెస్, ఖాళీ ప్లేసెస్ అన్నింటిలో కంపోస్ట్ చేస్తున్నాను అనమాట. కంపోస్ట్ చేయడం వల్ల ఆ ప్లేసెస్ యూజ్ అవ్వడమే కాకుండా ఆ ప్లేసెస్ సారవంతం అవుతున్నాయి. అండ్ దాంట్లోంచి కంపోస్ట్ తీసి వేరే మొక్కలకి వాడుకుంటున్నాను. అంతేకాకుండా ఏంటంటే మాకు ఇక్కడ చాలా క్లే ఉంటుందన్నమాట. ఆ క్లే అంతా గుల్లగా అవుతుందన్నమాట, సారవంతంగా అవుతుందన్నమాట. సో దాన్ని తవ్వి అక్కడ కిందన నేను కిచెన్ స్క్రాప్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటే అది లాట్స్ ఆఫ్ ప్లేసెస్లో ఇక్కడ పెడుతూ ఉంటే ఏంటంటే కొంతకాలానికి అది గుల్లగా సారవంతంగా మంచి మట్టితోటి తయారవుతుంది అన్నమాట. లాట్స్ ఆఫ్ ఎర్త్ వామ్స్ తోటి తయారవుతుంది. ఈ బిన్లో కంపోస్ట్ వేసుకున్నాను అనమాట. సో ఇది రాణి కోసం కట్టేసాము. దానికి మట్టి తవ్వేస్తూ ఉంటుంది కదా, సో అందుకని దీంట్లో ఇవి బ్రెడ్ అండి. మీ దగ్గర స్టేల్ బ్రెడ్ ఉంటే కనుక డెఫినెట్గా మీకు కంపోస్ట్ బిన్లో యాడ్ చేయండి. ఇవి చాలా తొందరగా కంపోస్ట్ అయిపోతాయి అండ్ వాటర్ ఇవి అబ్జార్బ్ చేసుకొని చక్కగా పిండిలో అయిపోతాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇవంటే వానపాములకి, వర్మ్స్కి చాలా ఇష్టం అన్నమాట. సో తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. ఇది వారం రోజుల్లో కంపోస్ట్ అయిపోతుంది. సో ఇది నా కంపోస్ట్ బిన్ అండి. మీకు నేను వానపాములు కూడా చూపిస్తాను చూడండి. అడుక్కి వెళ్ళిపోతాయి, చల్లగా ఉంటాయి కదా అని చెప్పి. ఇదిగో మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటాను నేను. సో ఇంకా కొంచెం అవ్వాల్సి ఉందన్నమాట. ఈ వానపాములు ఉంటాయి కదా అని చెప్పి నేను దీంతో తవ్వట్లేదన్నమాట, వాటికి హర్ట్ అవుతాయని. అందుకే చేత్తో తీస్తున్నాను. ఇంకేంటా చేత్తో తీస్తున్నాను అని అనిపించవచ్చు. ఇప్పుడే తీసేనండి, అన్నీ కిందకి వెళ్ళిపోయాయి. ఇదిగో చూసారా, చూడండి. ఈ బిన్లో కంపోస్ట్ వేసుకున్నాను అనమాట. సో ఇది రాణి కోసం కట్టేసాము. దానికి మట్టి తవ్వేస్తూ ఉంటుంది కదా, సో అందుకని దీంట్లో ఇవి బ్రెడ్ అండి. మీ దగ్గర స్టేల్ బ్రెడ్ ఉంటే కనుక డెఫినెట్గా మీకు కంపోస్ట్ బిన్లో యాడ్ చేయండి. ఇవి చాలా తొందరగా కంపోస్ట్ అయిపోతాయి అండ్ వాటర్ ఇవి అబ్జార్బ్ చేసుకొని చక్కగా పిండిలో అయిపోతాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇవంటే వానపాములకి, వర్మ్స్కి చాలా ఇష్టం అన్నమాట. సో తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. ఇది వారం రోజుల్లో కంపోస్ట్ అయిపోతుంది. సో ఇది నా కంపోస్ట్ బిన్ అండి. మీకు నేను వానపాములు కూడా చూపిస్తాను చూడండి. అడుక్కి వెళ్ళిపోతాయి, చల్లగా ఉంటాయి కదా అని చెప్పి. ఇదిగో
మళ్ళీ మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటాను నేను. సో ఇంకా ఇంకా కొంచెం అవ్వాల్సి ఉందన్నమాట. ఈ వానపాములు ఉంటాయి కదా అని చెప్పి నేను దీంతో తవ్వట్లేదన్నమాట, వాటికి హర్ట్ అవుతాయని. అందుకే చేత్తో తీస్తున్నాను. ఇంకేంటా చేత్తో తీస్తున్నాను అని అనిపించవచ్చు. ఇప్పుడే తీసేనండి, అన్నీ కిందకి వెళ్ళిపోయాయి. ఇదిగో చూసారా, చూడండి అలా లోపలికి వెళ్ళిపోయి తినేస్తాయి అన్నమాట అవి. చేయాల్సిందల్లా మనం మన స్క్రాప్స్ని అన్నిటినీ, మనం తినే పదార్థాలన్నిటినీ వేరేగా ఒక కుండీలో వేసేసుకోండి. ఓకే, వేరేగా ఒక కుండీలో వేసేసుకుంటే అక్కడే అంతా తయారైపోతుందన్నమాట. ఇవి మట్టిని, తర్వాత ఇవి మనం వేసిన స్క్రాప్స్ని తినేసి మళ్ళీ అక్కడే పూప్ చేసేస్తాయి కదా. సో అది మనకి బ్లాక్ గోల్డ్ అనమాట. అది మనకి కరెక్ట్ ఎరువు అనమాట. ఇది ఫినిష్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. కనిపిస్తుందా? వెళ్ళిపోతాయండి, లోపలికి వెళ్ళిపోతాయి. ఇవి తప్పించేసుకొని వెళ్ళిపోతాయి. వాటికి తెలుసు మనం పట్టుకుంటాము వాటిని అని. చూడండి, ఇదిగో ఈ చెట్టు దగ్గర ఈ మూల ఉన్నాను అనమాట నేను. ఈ ఇక్కడంతా చాలా గట్టి క్లే అండి. చెప్పాను కదా ఇక్కడ కంపోస్ట్ చేసుకుంటున్నాను అని చెప్పి. సో
సో ఈ మూల ఇక్కడ ఈ అవకాడో ట్రీ, తర్వాత ఇక్కడ ఈ పీచ్ ట్రీ అవన్నీ ఉన్నాయి కదా, నెక్ ట్రీ నవీను అక్కడ అనమాట. సో ఇక్కడ చాలా గట్టి క్లే అండి, దాంట్లో నేను కంపోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. చూపిస్తానండి అప్పుడు అక్కడ ఎలా డెవలప్ అవుతుంది అనేది నేను చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఇది దీంట్లోంచి వాటర్ తీసి ఆల్రెడీ మొక్కలకి పోసేసాయండి. బట్ స్టిల్ ఇది కూడా మళ్ళీ కంపోస్ట్లో అయిపోతుంది అనమాట. ఇవి వర్మ్స్కి చాలా నచ్చుతుంది కాబట్టి ఫుడ్ తొందరగా కంపోస్ట్ అయిపోతుంది, తడిసింది కూడా కాబట్టి. దీంట్లో ఏమి కంపోస్ట్లో మనం ఓన్లీ ఫుడ్ స్క్రాప్స్ ఉండాలండి. ఫుడ్ స్క్రాప్స్ ఒకటే ఉండాలి, వండిన పదార్థాలు ఏవి ఉండకూడదు, తర్వాత మిల్క్ పదార్థాలు ఏమి ఉండకూడదు, మీట్ కానీ మిల్క్ కానీ ఏమి ఉండకూడదు. ఎగ్షెల్స్ ఉండొచ్చండి, ఎగ్షెల్స్ ఉండొచ్చు. ఎగ్షెల్స్ మంచివి యాక్చువల్లీ. అదొక్కటి చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఈ కార్నర్లో అనమాట. ఓకే, ఈ కార్నర్లో ఈ చెట్టు కిందంతా ఇదంతా క్లే. చాలాసార్లు మట్టి మార్చాం కానీ చాలా మట్టి మార్చాలన్నమాట. సో అందుకని సరిగ్గా మొక్కలేవి వచ్చేవి కావు. వచ్చినా ఇప్పుడు మన రాణిగారు తినేస్తుంది కాబట్టి ఇంకా ఏం చేశానంటే కంపోస్ట్కి బాగా తవ్వి ఇక్కడంతా కిచెన్ స్క్రేప్స్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గట్టిగానే ఉంది, క్లే గట్టిగానే ఉంది, కానీ యూ కెన్ సీ అనుభవం చూసారా. ఇదిగో ఇంకోటి, ఇదిగో దగ్గరికి తీసుకెళ్తాను చూడండి. ఫ్యామిలీ అంతా చిన్నవి కూడా ఇంకా ఉన్నాయి. ఇవన్నీ అంటే ఇదంతా క్లేనే, కానీ స్టిల్ వానపాములు వచ్చేస్తున్నాయి అన్నమాట. అలా నెమ్మదిగా ఏంటవుతుందంటే భూమి సారవంతం అవుతుంది. నేను అందుకే వాటిని డిస్టర్బ్ చేయకూడదని అసలు చేత్తోటే తీస్తున్నానండి. చేత్తోటే ఇలా అంటున్నాను, ఎందుకంటే మళ్ళీ వాటికి దెబ్బ తగులుతుందని. ఇదిగోండి ఇదంతా ఫుడ్ పెట్టాను కదా లోపల. అరే చూడండి, మంచి మీరు గట్టిగా ఉంటే క్లే గట్టిగా ఉంటే కనుక ఇది సారవంతంగా లేకపోతే కనుక ఇది కరెక్ట్ పద్ధతి అండి. ఇదే కరెక్ట్. అది చూసారా ఎన్ని వానపాములు చూసారా. ఇదిగోండి తీస్తే ఇంకా ఉంటాయి అక్కడ లోపల. కరెక్ట్గా చూపిస్తున్నా. ఇవి లోపలికి వెళ్ళిపోతాయిలేండి. అవి బయట ఉండవు అనమాట. అది వెలుక్కి బయట ఉంటే కనుక తట్టుకోలేవు, చచ్చిపోతాయి అనమాట. సో మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. నేను కవర్ చేసేస్తాను ఇప్పుడు. సో ఇవి చిన్నవి చాలా ఉన్నాయన్నమాట. సో ఈ ప్లేస్ ఇంకా రెడీ కాలేదండి. ఈ గట్టిదనం పోయి కంప్లీట్గా గుల్లగా అయిపోవాలన్నమాట. అప్పటి వరకు నేను ఇది తవ్వి అలాగా ఫుడ్ స్క్రాప్ చూసారు కదండి. అలాగా మీ ఇంట్లో కూడా గట్టిగా క్లే అసలు సారంగా లేకపోతే, ఎండిపోయినట్టుగా ఉంటే, గట్టిగా బంకమట్టిలాగా ఉంటే మట్టి మార్చుకోవచ్చు. లేకపోతే ఇలా కంపోస్ట్ చేసి కూడా దాన్ని సారవంతంగా చేసుకోవచ్చు. ఒక ఎర్త్ వామ్స్ ఒకవేళ మీ దగ్గర లేవనుకోండి, ఎర్త్ వామ్స్, నేనేం చేస్తానంటే ఈ ఎర్త్ వామ్స్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో చోట కొన్ని కుండీల్లో వేస్తూ ఉంటాను అనమాట. అఫ్కోర్స్ దాంట్లో కూడా కొంచెం ఏదైనా ఎండిపోయిన స్క్రాప్స్ అవి కొంచెం వేసి అక్కడ వేస్తానన్నమాట. సో కంటిన్యూస్గా అవి ఆ మట్టిని తింటూ అక్కడ ఆ కుండీని కూడా సారవంతం చేస్తూ ఉంటాయి. అది నా స్ట్రాటజీ అనమాట. సో నేను మొత్తం ఈ ఏరియానంతటిని ఇంకా గుల్లగా, సారంగా, చక్కగా మంచి మట్టిని చేసే వరకు ఇలా చేస్తూనే ఉంటాను.
మీరు కూడా అలా చేసుకోండి. సో ఇట్ ఇస్ వెరీ గుడ్ ఐడియా అనమాట. నాకు వీటిని చూసేటప్పటికే అసలు భలే ముచ్చటేస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడో ఒకటి రెండు ఉంటాయి, వాటిని అలా మల్టిప్లై చేయాలన్నమాట. మనం కంపోస్ట్ చేస్తూ చేస్తూ మల్టిప్లై చేయాలి. మీకు క్లేలో వేయడం ఇష్టం లేదు, మీ మట్టిలో పాడు చేయడం ఇష్టం లేదు, మీకు అంత ఓపిక లేదు అంటే కనుక ఒక కుండి పెట్టేసుకుని, మనం చూపించినట్టు ఒక కుండి పెట్టేసుకుని ఆ కుండీలో మీరు కంపోస్ట్ చేసేసుకోండి. ఒక డబ్బా పెట్టేసుకుని ఆ డబ్బాలో కంపోస్ట్ చేసేసుకోండి. లేయర్లాగా మట్టేసుకుని సో ఎండిపోయిన ఆకులు, తర్వాత అదేంటి కాగితం ముక్కలు వేసేసుకుని మధ్యలో ఫుడ్ స్క్రేప్స్ వేసేసుకుని పైన కవర్ చేసేసుకోండి. అప్పుడు ఎక్కడైనా ఒకటి రెండు ఉంటే కనుక దాంట్లో వేసేయండి వానపాములని. ఆర్ ఆటోమేటిక్గా వాటిల్లో పుట్టేస్తాయి అన్నమాట. ఎండుటాకులకి ఎక్కువ వానపాములు వస్తాయి. అది సంగతి. సరే కదండి, మరి చాలా మాట్లాడుకున్నాం కదా. సో ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకుని మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ సేఫ్గా ఉంటూ స్టే ఎట్ హోమ్ అండి. చాలా ఎక్కువ కేసులు ఎక్కువైపోతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. సరేనా? బాయ్ అండి. హ్యావ్ ఫన్, బీ హ్యాపీ. బాయ్.